ముద్రగడ పాదయాత్ర వచ్చే నెల ఎలా ఉండబోతుంది అనేది తూర్పుగోదావరి జిల్లా అంతటా ఉత్కంఠ నెలకొంది. యాత్రను పోలీసులు అడ్డుకుంటే కాపు జేఏసీ నాయకులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది కాపు జేఏసీ మహిళా నాయకురాలు లక్ష్మితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్ర రెండో రోజు కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపు వారం రోజుల పాటు ఆయన గృహ నిర్బంధం పెట్టారు. అయితే రాబోయే కార్యాచరణ ఎలా ఉండబోతుంది, తర్వాత మళ్ళీ ముద్రగడ పాదయాత్ర కొనసాగుతుందంటారా, లేదంటే కనుక కాపులు ఇప్పటికే చాలా వరకు వారి నిరసనలు తెలియజేస్తున్నారు. అటు కోనసీమ దగ్గర నుంచి ఇటు రాజమహేంద్రవరం, కాకినాడ, రాజోల దగ్గర ప్రతి ఏరియాలో కూడా ఎక్కడికెక్కడ కాపులు వాళ్ళ నిరసనలు ఇప్పటికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవడానికి కాపు జేఏసీ మహిళా నాయకురాలు లక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆవిడ మరిన్ని విషయం మనం తెలుసుకోవచ్చు. మేడం చెప్పండి, అంటే ముద్రగడ పద్మనాభం గారు ఇప్పటికీ మొదటి రోజు పాదయాత్రను అడ్డుకోవడం జరిగింది. 24 గంటల పాటు గృహ నిర్బంధం పెట్టారు. తర్వాత మళ్ళీ ఉదయం 9 గంటలకి రెండవ రోజు పాదయాత్ర మళ్ళీ కొనసాగించడానికి బయటకు వచ్చే సమయంలో మళ్ళీ పోలీసులు వారిని అడ్డుకుని దాదాపు 20 నిమిషాలు ఆయనతో వాగ్వాదం దిగింది తెలిసిందే. తర్వాత వెంటనే కాకుండా తక్కువ ఒక వారం రోజుల పాటు ఆయన గృహ నిర్బంధం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే తర్వాత మళ్ళీ భవిష్యత్ కార్యాచరణలో వచ్చే ఆగస్టు 3వ తారీఖున మళ్ళీ పాదయాత్ర చేసే నేపథ్యంలో ఆయన పాదయాత్ర కొనసాగిస్తానంటారా, లేదంటే తర్వాత భవిష్యత్ కార్యాచరణ కాపు నాయకులు కానీ జేఏసీ నాయకులు కానీ వీరందరూ కూడా వాళ్ళ భవిష్యత్ కార్యని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము అప్పటికి చెప్పింది ఇప్పుడు చెప్పేది ఒకటే, మాది నిరవధిక పాదయాత్ర. పోలీసు అడుగు వెనక్కి వేస్తే మా అడుగు 2. నిన్నటి వరకు ఒక అడుగు వేద్దాం అనుకున్నాం, కానీ వీరు చేసిన తీరుని బట్టి ఈరోజు మేము చెప్తున్నాం, వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేస్తే మేము 2 అడుగులు ముందు వేసుకుని మా పాదయాత్రని విజయవంతం చేస్తాము. మొదటగా అది ఒకటి. రెండోది, ఈరోజు రెండో రోజు కూడా పాదయాత్రకు నిమిత్తం ఆయన బయటకు వచ్చినప్పుడు నిర్బంధించి వాగ్వాదానికి, అంటే వాగ్వాదం మేము దిగల, వాగ్వాదం చేసి ఏదో రకంగా తీసుకెళ్లాలని వాళ్ళ ప్రయత్నం. ఎందుకు ఆ ప్రయత్నం? మేమే సంఖ్యలు కానీ అరెస్ట్ చేయకుండా మా విజ్ఞప్తి ఒకటే, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు రాజ్యాంగాన్ని తొక్కి పెడుతున్నారు సరే, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానికి ఆ రకంగా చేయించవలసిన అవసరం ఏముంది? ఎందుకంటే మా కాపు నాయకులు కాకినాడ కానీ ఈ 13 జిల్లాలో ఉన్న కాపు నాయకులు అందరికీ కూడా ఇచ్చిన నోటీస్ ఏమిటంటే, మాకు 1114 సెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు మీకు పాదయాత్ర చేయటానికి మీకు ఇవ్వలేదు, కాబట్టి దాన్ని మీరు చేస్తున్నానని అనడం వల్ల మాకు ఎక్కడా కూడా మా సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి కారణంగా మేము మిమ్మల్ని నిర్బంధిస్తున్నాము, కిర్లంపూడి కూడా వెళ్ళకూడదని చెప్పి మాకు కంప్లైంట్ లెటర్ తీసుకొచ్చి మా దగ్గర సంతకం అడిగారు. నేను దానికి నిరాకరించాను. సుప్రీంకోర్టు కానీ మీకేమైనా రిపోర్ట్ ఇచ్చిందా? మీ దగ్గర అది ఉందా ఆర్డర్? గృహ నిర్బంధన అంటే ఏంటి? బయటికి వెళ్ళకూడదు అని అన్నారు. అంటే ఏదో మీరు పర్సనల్ వర్క్ చేసుకోవచ్చండి, దానికేం ప్రాబ్లం లేదండి అని అన్నారు. గృహ నిర్బంధన ఏంటి? నా స్వేచ్ఛకి నువ్వు రెక్కలకి క్లిప్ వేసావా లేదా? నా అడుగులకి సంఖ్యలేసిన తర్వాత ఇంకా దాని గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే మీరు కార్యాచరణ మీ పనులు మీరు చూసుకోవచ్చండి. అంటే మా పని, మా ప్రభుత్వం మాకు ఇస్తున్న హామీ తీసుకోవడమే మా పని. అది ఎవరైనా ఉద్యోగం ఇచ్చిందా? ఉద్యమం చేయడం అనేది ఉద్యోగమా? లేదా మాకు ఎవరైనా ఇదే ఉద్యమం అనేది స్వతహాగా మాకు ఇస్తానన్నా మాకు చెందవలసిన హక్కును మేము అడుగుతున్నాం, కానీ మాకు అది పని. అంతేగాని బయటికి వెళ్ళో లేకపోతే మీ పర్సనల్ పని చేసుకోవడం మాకు పర్సనల్ పని. అంటే మా రిజర్వేషనే మాకు పర్సనల్ పని తప్ప, అదే మా క్షేమం, అదే మాకు కావాలి, అది తప్ప వేరే కాదు. ప్రస్తుతానికి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఒక నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళల పట్ల కూడా పోలీసు చాలా అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలను కూడా చూడకుండా వాళ్ళని నెట్టడం, వాళ్ళు తోచుకు వెళ్ళడం, అది కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు కాపు చేసి మహిళా నాయకులు గల మీరు ఏం చెప్తారు? ఏ రకంగా స్పందించారు? ఈ విషయం నిజంగా చాలా కళ్ళంటే నీళ్ళు వచ్చే విషయం అండి. ఎందుకంటే సర్వసాధారణంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు, కాపులు సహజంగా బయటికి రారండి. ఉన్న దాంట్లోనే అన్ని కులాల్లోనే కాపులు ఆడవాళ్ళు కొంత వెనుకడుగు ఉండి మగవాళ్ళతో కూడా మాట్లాడడం కానీ కొంచెం కట్టుబాట్ల తట్లు మాకు బాగా ఎక్కువ. అది పురాతన కాలం నుంచి వచ్చింది. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీదకు వచ్చి తన భుజం వరకు ఎదిగొచ్చిన కొడుకు ఉద్యోగం లేక, కూతురికి సరైన సంబంధం చెయ్యలేక, 2 పూట్ల 3 పూట్ల 5,000తో భోజనం లేక నారాకూలి చేసి ఇంటి పని మనిషి ఊడగానికి వెళుతున్న వాళ్ళండి. పెద్ద పెద్ద బతుకులు బతికిన వాళ్ళు, పాపం పిల్లల పోషణ గురించి ఆత్మాభిమానం చంపుకొని ఊడుకుని చేసుకు బతుకుతున్నవారు ఈరోజు మాకు దిక్కులాగా, మా జాతికి మా జీవితాలకి దిక్కులాగా మా నాయకుడు పాదయాత్ర అంటే నిజంగా మేమందరం ఆయన అడుగు వేస్తాం. ఆయన గురించి ప్రాణాలకు ఇవ్వడానికైనా మేము తయారు. కాపు జాతి అంతాను, ఒకరిద్దరు కాదు, కాపు జాతి, యావత్ జాతి. ఒక లేడీని కానీ ఏమైనా చెయ్యాలి అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఏంటి లేడీస్ కానిస్టేబుల్ రావాలి.
అది వదిలేసి ఒక ఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ ఆడవాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా చాలా దౌర్భాగ్యం. దీని మీద ప్రభుత్వం కూడా స్పందించకుండా దిక్కులు చూస్తూ అపహాస్యం చేయడం అనేది, దీనికి మూల్యం ఈ ఉభయ రాష్ట్రాల్లో సైకిల్ తిరగడము జరగదు, పసుపు జెండా ఎగరకపోవడము జరుగుద్ది. అటువంటి మూల్యం చెల్లించడానికి ఇదంతా పరిణామం ఆయన గుర్తుంచుకుంటే చాలు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒకటే అడుగుతున్నామండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా అంటే అడుగుతున్నాం. న్యాయం ఉంది కాబట్టి మా ఒంటరి వాడు కాదు, ఆయన అందరి వాడు, అందేవాడు, అందరి శ్రేయస్సు కోరేవాడు. మా జాతికై ఆయన ప్రాణాన్ని ఆయన ఒకటే కాదు, ఆయన కుటుంబాన్ని పన్నంగా పెట్టాడు. అంతటి వాడిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా తప్పు. ఆయన వేసిన ప్రతి అడుగు కూడా మాకు బలం, ఐకమత్యాన్ని చేకూరుస్తుంది తప్ప ఎప్పటికీ ఎన్నటికీ మాలో ఐకమత్యం పోదు. మా నాయుడు వెంట మేమందరూ ఉన్నాము. మా నాయకుడే మాకు దేవుడు. మాకు రిజర్వేషన్ అంటూ వస్తే వెంకన్న బాబు తర్వాత ఇంకో వెంకన్న బాబు ఎవరంటే మా ముద్ర పద్మనాభం గారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఏది ఏమైనప్పుడైనా సరే ముద్రగడ పాదయాత్ర ఆగే సమస్య లేదని చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైనా సరే వాళ్ళు ఒక్కడిగేస్తే మేము 2 అడుగులు ముందుకేస్తాం తప్ప వెనకడుగు వేసేదే లేదని చెప్పడం జరుగుతుంది. అయితే రేపు 3వ తారీఖున ముద్రగడ పాదయాత్ర మళ్ళీ చేసినప్పుడు కూడా ఆయన ఏం చెప్తే దానికే మేము కట్టుబడి ఉంటాం, ఆయనతో పాటు మేము ముందుకెళ్తాం, ఆయనతో పాటు మేము ఆయన మాటకి మేము కట్టుబడి ఉంటాం అని చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ నాగంతో సతీష్ నెంబర్